ఒక దేశానికి రాజు తన రాజ్యాన్నంతటినీ మీకు రాసిస్తానని పేపర్లిస్తుంటే మీరు వద్దు, నాకు ఆ ప్లాస్టిక్ కిరీటమిస్తే చాలు అని అడిగితే ఎలా ఉంటుంది? వినడానికి చాలా విచిత్రంగా సిల్లీగా ఉంటుంది. అవును కదా. ఈరోజు మనం చెయ్యబోయే ఈ లోతైన విశ్లేషణ సరిగ్గా ఇలాంటి ఒక విచిత్రమైన మానవ నైజం గురించి. ఎగ్జాక్ట్లీ. మనం సాధారణంగా కొత్త సంవత్సరం అనగానే ఒక డైరీ లేదా క్యాలెండర్ లేదంటే ఆఫీస్లో ఒక చిన్న బోనస్ ఊహిస్తాం. కరెక్ట్. కానీ ఈరోజు మన ముందున్న సోర్స్ మెటీరియల్ ఒక సరికొత్త డైమెన్షన్ని టచ్ చేస్తుంది. ఎవరైనా మీకొక చిన్న వస్తువు కాకుండా ఏకంగా ఒక కొత్త ప్రపంచాన్నే బహుమతిగా ఇస్తే ఎలా ఉంటుంది? అబ్బా, అది ఊహించడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే మనం ఎప్పుడు భౌతికమైన బహుమతుల చుట్టూనే గిరికిలు కొడుతుంటాం గదా. నిజమే. కానీ ఇక్కడ మనం విశ్లేషించబోయే అంశం ఒక లోతైన సైకలాజికల్ షిఫ్ట్ గురించి. ఇది బ్రహ్మకుమారి సంస్థలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన బాప్దాదా ఇచ్చిన ఒక విశేషమైన ఆధ్యాత్మిక సందేశం. అవును. ఇందులో నవజీవితం, నవయుగం గురించి చాలా ఆసక్తికరమైన విషయాలున్నాయి. మన ఈనాటి చర్చ ప్రధాన ఉద్దేశ్యమేంటంటే ఈ సఫలత లేదా విజయం అంటే ఏమిటి అనేది డీకోడ్ చేయటం. రైట్. దాంతోపాటు సహజయోగం అనే కాన్సెప్ట్ వెనుకున్న అసలైన సైకాలజీ ఏమిటి, మనస్సును ఎలా నియంత్రించుకోవాలి అనేవి కూడా చూస్తాం. సరే, దీన్ని కాస్త విడమర్చి చూద్దాం. ఈ నోట్సంతా స్వర్ణిమ కానుక అంటే గోల్డెన్ గిఫ్ట్ అనే ఒక అద్భుతమైన భావనతో మొదలవుతుంది. ఈ స్వర్ణిమ ప్రపంచం గురించి ఇందులో చాలా గొప్పగా వర్ణించారు కదా. అవునండి. ఆరంభంలోనే ఈ స్వర్ణిమ ప్రపంచం గురించి చాలా స్పష్టమైన చిత్రాన్నిచ్చారు. అంటే దీని ప్రత్యేకత ఏమిటంటే అక్కడ అప్రాప్తి అనే పదానికి తావే ఉండదు. అప్రాప్తి అంటే ఏ విధమైన లోపం లేదా వెలితి లేకపోవడం, అంతేనా? కరెక్ట్. జీవితంలో ఏది కావాలో అవన్నీ సంపూర్ణంగా ఉండే ఒక మానసిక మరియు భౌతిక అవస్థ అది. ఇది కేవలం బయట జరిగే మార్పు కాదు, లోపల జరిగే పరివర్తన. ఇక్కడే నాకు ఆ రాజుగారి కిరీదం ఉదాహరణ భలే కనెక్ట్ అయింది. ఈ సోర్స్లో బ్రహ్మాబాబా ప్రారంభ దినాల్లోని ఒక సంఘటనను గుర్తుచేశారు. అవును, ఆ సింహాసనం గురించి కదా. ఎగ్జాక్ట్లీ. ఆ రోజుల్లో బ్రహ్మబాబా తన అనుచరులను అడిగారట, ఈ రోజుల్లోని రాణి ఎవరైనా మీకు కిరీటాన్ని, సింహాసనాన్ని ఇస్తే మీరు వెళ్తారా అని. దానికి వాళ్ళు సాక్షాత్తు బాబానే లభించినప్పుడు ఇక ఈ లౌకికమైన కిరీటాలు ఎందుకు అని బదిలిచ్చారట. రైట్. అంటే ఆ స్వర్ణిమ కానుక మిందు మిగతావన్నీ ఎంత తీస్కట్టుగా అనిపిస్తాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ చర్చ కేవలం రాబోయే సత్యయుగం గురించి మాత్రమే కాదు. ఓహో, మరెవరి గురించి? దానికంటే ముందు వచ్చే సంగమయుగం గురించి. అనగా ఆ పాత ప్రపంచానికి మరియు రాబోయే కొత్త ప్రపంచానికి మధ్య ఉండే ఆ ట్రాన్సిషన్ పీరియడ్కి అత్యంత ప్రాముఖ్యతను ఇచ్చారు. అవును. దీన్ని ఆనందాల యుగం అని ఎందుకన్నారంటే సత్యయుగంలో ప్రాప్తులు మాత్రమే ఉంటాయి, కానీ ఈ సంగమయుగంలో ఆ పరమాత్మతో నేరుగా కనెక్షన్ ఉంటుంది అని వివరించారు. నిజమే. ఒక్క నిమిషం ఆగండి, నాకు ఇక్కడొక డౌట్ వస్తోంది. స్వర్ణయుగం అంటేనే అంత పర్ఫెక్ట్గా ఉండే వరల్డ్ కదా, మరి ఆ పర్ఫెక్ట్ వరల్డ్ కంటే ఈ మధ్యలో ఉండే ట్రాన్సిషన్ పీరియడ్ గొప్పది అని ఎలా అంటారు? అంటే మీ ఉద్దేశంలో? ఇది వినడానికి కొంచెం కాంట్రడిక్టరీగా అనిపించడం లేదా అని అడుగుతున్నాను. చాలా మంచి పాయింట్ అడిగారు. దీన్ని మనం ఒక ప్రాక్టికల్ కోణంలో చూద్దాం. ఉదాహరణకు మీరొక అద్భుతమైన ఇల్లు కట్టుకున్నారనుకోండి. ఆ ఇంట్లో కూర్చుని ఎంజాయ్ చేయడం ఒక ఎత్తు. కానీ ఆ ఇంటిని డిజైన్ చేస్తున్నప్పుడు ఆ ప్రాసెస్లో మీరు పొందే థ్రిల్, మీ సృష్టిని మీరే చూసుకుంటూ మురిసిపోయే ఆనందం ఇంకో ఎత్తు కదా. అబ్బా, కరెక్ట్గా చెప్పారు. సత్యయుగం అనేది ఆ రివార్డ్ని అనుభవించడం మాత్రమే. కానీ ఈ సంగమయుగం అనేది మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకునే ప్రాసెస్. ఇక్కడ నేరుగా ఆ సుప్రీం ఎనర్జీతో కనెక్ట్ అయి ఉంటారు. అంటే ఆ ఎదుగుదలలో ఉండే ఆనందం ఆ రివార్డ్ కంటే చాలా గొప్పది అని వారి ఉద్దేశ్యమన్నమాట. ఎగ్జాక్ట్లీ. జాయ్ ఆఫ్ బికమింగ్ ఇస్ గ్రేటర్ దెన్ జాయ్ ఆఫ్ బీయింగ్. వావ్, ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేయడమనే పాయింట్ భలే ఉంది. కానీ మీరు చెప్పినట్టు ఇంతటి ఆనందకరమైన యుగం ఉన్నప్పుడు మరి మనుషులు ఎందుకు తికుమక పడతారు? అదేంటంటే ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్లోనే ఒకచోట చదివాను, మధ్య మధ్యలో మాయ వస్తుంది, అప్పుడప్పుడు తికుమక పడతారు అని. అసలు ఈ మాయ అంటే ఏంటి? తికుమక రావడానికి కారణం బాహ్య పరిస్థితులు కాదు. మనుషులు ఆ ఆధ్యాత్మిక సాధనను తమకు తాముగా చాలా కష్టతరం చేసుకోవడమే. ఓహో, మనమే కష్టంగా మార్చుకుంటామా? అవును. ఇక్కడే మనం మన సైకాలజీని అర్థం చేసుకోవాలి. మన మెదడు ఎప్పుడూ సింపుల్గా ఉండేదాన్ని కాంప్లెక్స్గా మార్చడానికి ఇష్టపడుతుంది.
వాస్తవానికి ఈ ధ్యానం లేదా కనెక్షన్ అనేది చాలా సహజమైన ప్రక్రియ. రైట్. కానీ మన ఆలోచనా విధానం వల్లే దాన్ని సంక్లిష్టం చేసుకుంటాం. ఇక్కడే కష్టపడే యోగులు మరియు సహజ యోగులు అనే రెండు భిన్నమైన విధానాల గురించి లోతైన చర్చ జరిగింది. ఇక్కడే విషయం చాలా ఆసక్తికరంగా మారుతుంది. ఆ సభలో దాదాపు 18-19 వేల మంది ఉన్నారట కదా. అవును. వారిని మీలో ఎవరైతే కష్టపడే యోగులో వారు చేతులెత్తండి అని అడిగినప్పుడు ఆశ్చర్యకరంగా ఎవ్వరూ చేతులెత్తలేదు. హా నిజమే. ఎందుకంటే అందరి మధ్యలో నేను మెడిటేషన్ చేయలేక కష్టపడుతున్నాను అని ఓపెన్గా ఒప్పుకోవడానికి మన ఈగో ఒప్పుకోదు కదా. కరెక్ట్. కానీ ఈ సాధన ఎందుకు కష్టమవుతోందో ఒక అద్భుతమైన పాయింట్ని ఇందులో డీకోడ్ చేశారు. ధ్యానం అనగానే చాలామంది ఒక బిందువు లేదా పాయింట్ ఆఫ్ లైట్ మీద ఏకాగ్రత పెట్టాలని గట్టిగా ప్రయత్నిస్తారు. అవును, బిందువు అని మనస్సులో జపిస్తుంటారు. కానీ ఆ బిందువు మెదడులో నిలవకుండా జారిపోతూ ఉంటుంది. దాన్ని బలవంతంగా పట్టుకోవడానికి పడే శ్రమ వల్ల ఆ యోగం కాస్త ఒక యుద్ధంలాగా మారిపోతుంది. దీన్ని మనం ఒక విశాల దృక్పథంతో చూస్తే మనస్సనేది శూన్యం మీద దృష్టి నిలపడం హ్యూమన్ సైకాలజీకి విరుద్ధం. మనసుకు ఎప్పుడూ ఒక రిలేషన్షిప్ లేదా కనెక్షన్ కావాలి. ఏదైనా ఎమోషన్తో ముడిపడి ఉంటేనే బ్రెయిన్ దాన్ని ఈజీగా ప్రాసెస్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. అందుకే ఇక్కడ కేవలం బిందువు అని ఫోకస్ చేయడం కంటే నేనెవరిని, నా వారు ఎవరు అనే సమానాన్ని గుర్తు చేసుకోవడం ముఖ్యమని విశ్లేషించారు. నాకిక్కడ ఒక డైలీ లైఫ్ ఎగ్జాంపుల్ గుర్తొస్తోంది. ఎవరైనా మీకొక 10 అంకెల ర్యాండమ్ ఫోన్ నెంబర్ ఇచ్చి గుర్తుపెట్టుకోమంటే అది చాలా కష్టం. అదే మీ అమ్మగారి ఫోన్ నెంబర్ అయితే వెంటనే గుర్తుంటుంది. రైట్. ఎందుకంటే అక్కడొక అనుబంధముంది. అవును. ఇక్కడ కూడా అదే లాజిక్ కదా. మనం రోజువారీ జీవితంలో నా అనే పదాన్ని ఎన్ని వందలసార్లు వాడతామో, నా కారు, నా ఇల్లు, నా ఉద్యోగం ఇలా. అవును. ఆ నా అనే పదాన్ని వాడిన ప్రతిసారి ఆ నా అనబడేవారు నా బాబా అని గుర్తుంచుకోవడమే సహజయోగం. ఆ కనెక్షన్ ఉంటే కష్టపడాల్సిన పనే లేదు. ఖచ్చితంగా. దీనికి ఆ నోట్స్లో ఒక మంచి ఉదాహరణ కూడా ఇచ్చారు. సింధ్ ప్రాంతానికి చెందిన వారిని ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు ఒక పర్సనల్ కనెక్షన్ని ఎలా ఏర్పరచుకోవాలో వివరించారు. అది జానకి దాది బాబానా, ప్రకాశమణి దాది బాబానా అని అడిగిన సందర్భం కదా. అవును. ఇది వాళ్ల బాబా కాదు, నా బాబా అని ఫీల్ అవ్వాలని చెప్పారు. ఇతరుల భక్తిని చూసి మనం ఇన్స్పైర్ అవ్వొచ్చు, కాని కనెక్షన్ అనేది ఎప్పుడూ పర్సనల్గా ఉండాలి. నిజమే. ఈ ఒక్క ఎమోషనల్ షిఫ్ట్తో ఆ కష్టమైన సాధన కాస్త సహజమైన, రమణీయమైన, ఆనందంగా మారుతుంది. అంటే ఎప్పుడైతే ఆ నా అనే భావన కలుస్తుందో అప్పుడు మెదడు దాన్ని ఒక బాధ్యతగా కాకుండా ఒక ఆత్మీయ అనుబంధంగా స్వీకరిస్తుంది. ఎగ్జాక్ట్లీ. అయితే ఇక్కడ ఒక చిన్న మినహాయింపు కూడా ఇచ్చారు. సహజ యోగం అంటే చేతులు కట్టుకుని కూర్చోవటం లేదా అంతా వాటంతట అదే జరుగుతుందిలే అని నిర్లక్ష్యంగా ఉండటం కాదు. ప్రయత్నం శ్రేష్టంగా ఉండాలి. అవును, పదునుగా ఉండాలి. అదే సమయంలో న్యాచురల్గా ఉండాలి. ఇదెలా సాధ్యమంటే మన దగ్గర ఉన్న ఖజానాలని మనం ఎలా మేనేజ్ చేస్తున్నామనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఇక్కడే ఈ ఇన్ఫర్మేషన్ ఒక అద్భుతమైన సక్సెస్ ఫార్ములాను మన ముందుంచింది కదా. అదే సఫలత. రైట్. ఆ సక్సెస్ ఫార్ములాను అర్థం చేసుకోవాలంటే అసలు మన దగ్గర ఏ ఖజానాలున్నాయో తెలుసుకోవాలి. ఒక 5 ముఖ్యమైన ఖజానాల గురించి ఇక్కడ ప్రస్తావించారు. సమయం, సంకల్పాలు, గుణాలు, జ్ఞానం మరియు శక్తులు. అవును. ఈ 5ంటిలోకెల్లా అత్యంత కీలకమైన, అతిపెద్ద ఖజానా మన సంకల్పాలు, అంటే మన ఆలోచనలు, అంటే థాట్స్. అవును. ఈ ఫిలాసఫీ ప్రకారం సఫలము చేయటమంటేనే సఫలత పొందటం. అంటే మీ సమయాన్ని లేదా ఆలోచనను సరైన మార్గంలో ఇన్వెస్ట్ చేస్తే అదే మీకు విజయంగా మారుతుంది. సఫలత మా జన్మసిద్ధ అధికారం అన్న వాక్యాన్ని కూడా ఇందులో హైలైట్ చేశారు. ఈ పాయింట్ని మనం కొంచెం లోతుగా ఆలోచిస్తే నిజంగా భయంకరంగా అనిపిస్తోంది. ఎందుకలా అనిపిస్తుంది? చూడండి, ఆలోచనలే అతిపెద్ద ఖజానా అన్నారు కదా. మరి మనం రోజువారీ జీవితంలో ఏం చేస్తున్నాం? పొద్దున్న లేవగానే సోషల్ మీడియా ఓపెన్ చేసి డూమ్ స్క్రోలింగ్ చేస్తుంటాం. నిజమే. ప్రపంచంలో ఎక్కడో జరిగిన నెగటివ్ విషయాల గురించి గంటల తరబడి ఆలోచిస్తూ ఉంటాం. అంటే మన దగ్గరున్న ఆ అత్యంత విలువైన థాట్ కరెన్సీని పనికిరాని చెత్త మీద ఖర్చు చేస్తున్నామన్నమాట. కరెక్ట్గా పాయింట్ పట్టుకున్నారు. మనం డబ్బును ఖర్చు పెట్టేటప్పుడు 10 సార్లు ఆలోచిస్తాం. కాని మన ఎనర్జీని డిసైడ్ చేసే ఆలోచనలను మాత్రం ఎంత ఫ్రీగా వేస్ట్ చేస్తున్నామో కదా. అవును, ఎంత పెద్ద మిస్టేక్ చేస్తున్నాం మనం. ఈ సఫలత అనేదానికి ఒక ప్రాక్టికల్ ఉదాహరణగా
బ్రహ్మాబాబా జీవితాన్ని తీసుకోవడం ఈ సందేశంలో ఒక హైలైట్. ఆయన తన చివరి క్షణం వరకు తన సమయాన్ని వృధా చేయలేదట. కూర్చుని ఉత్తరాలు రాయడం, మహావాక్యాలు పలుకడం చేస్తూనే ఉన్నారు కదా. అవును. అంటే తనలో ఉన్న ప్రతి క్షణాన్ని, ప్రతి ఆలోచనను ఆయన సఫలం చేసుకున్నాడు. దీన్నే వాళ్ళు ఫాలో ఫాదర్ అని పిలుస్తారు. ఇక్కడొక పదం వాడారు, ఆయన కర్మాతీత స్థితికి చేరుకున్నాక కూడా కర్మలు చేస్తూనే ఉన్నారని. ఒక్క నిమిషం, అసలు ఈ కర్మాతీత స్థితి అంటే ఏమిటి? కర్మలు చేస్తూనే వాటికి అతీతంగా ఎలా ఉండగలం? ఇది వినడానికి ఒక పారాడాక్స్ లాగా ఉంది కలా. అవును, వినడానికి అలానే అనిపిస్తుంది. కాని దీని వెనుకున్న లాజిక్ చాలా క్లియర్గా ఉంటుంది. కర్మాతీత స్థితి అంటే పనులన్నీ మానేసి హిమాలయాలకు వెళ్ళిపోవడం కాదు. రైట్. ఆధునిక సైకాలజీలో దీన్ని ఫ్లో స్టేట్ అంటారు. మీరు ఒక పనిని అత్యంత ఏకాగ్రతతో, ఎటువంటి స్వార్థం లేదా రిజల్ట్ పట్ల భయం లేకుండా చేస్తున్నప్పుడు ఆ పని తాలూకు స్ట్రెస్ మీ మనసును అంటదు. ఓహో, అంటే ఒక పైలట్ ఆటో పైలట్ మోడ్ ఆన్ చేసినా కూడా కంట్రోల్స్ మీద ఎలాగైతే అలర్ట్గా ఉంటాడో అలాగా? ఎగ్జాక్ట్లీ. కర్మాతీత స్థితి అంటే కూడా అంతే. కర్మలు జరుగుతుంటాయి, బాధ్యతలు నిర్వర్తిస్తుంటారు, కాని ఆ కర్మల యొక్క బంధనంలో లేదా ఒత్తిడిలో వారు ఇరుక్కోరు. బ్రహ్మాబాబా తన చివరి క్షణాల్లో కూడా ఆ ఫ్లో స్టేట్లోనే ఉన్నారని దీనర్థం. అమేజింగ్ అనాలజీ. ఆ ఫ్లో స్టేట్లో ఉంటూ ఈ ఖజానాలను సఫలము చేసుకోవడం వల్ల వచ్చే రిజల్ట్స్ గురించి కూడా కొన్ని అద్భుతమైన పాయింట్స్ చెప్పారు. అవును. సెల్ఫ్ గవర్నెన్స్ లేదా స్వయం పరిపాలన గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. ఈ రోజుల్లో మనం చూస్తాం, ఒక నాయకుడు పవర్లోకి రాగానే వెంటనే ఒక పెద్ద మంత్రిమండలిని ఏర్పాటు చేసుకుంటాడు సలహాల కోసం. అవును. కాని ఎవరైతే తమ సొంత జ్ఞానాన్ని, వివేకాన్ని ఇప్పుడు సద్వినియోగం చేసుకుంటారో భవిష్యత్తులో ఆ రాజదర్బార్లో అందరూ కిరీటధారులుగా, వివేకవంతులుగా ఉంటారని వివరించారు. అంటే ఎవరి సలహాల మీద ఆధారపడాల్సిన పని లేదన్నమాట. రైట్. అలాగే ఇక్కడ ఇంకొక మెడికల్ మెటఫర్ వాడారు. అది నన్ను బాగా ఆలోచింపజేసింది. మన శ్వాసను గనక మనం సఫలము చేసుకుంటే రాబోయే 21 జన్మలపాటు పూర్తి ఆరోగ్యంగా ఉంటారట. అవునవును. ఒక్క నిమిషం, 21 జన్మలపాటు గుండె జబ్బులు రావు అని చెప్పడం వెనుకున్న సైన్స్ ఏంటి? దీన్ని మనం ఎలా డీకోడ్ చేయాలి? దీన్ని మనం సైంటిఫిక్గా అనలైజ్ చేద్దాం. శ్వాసను సఫలము చేసుకోవడమంటే ప్రతి శ్వాసలోనూ పాజిటివిటీని, ఆ పరమాత్మ స్మృతిని నింపడం. మీరు గమనించండి, మనం కోపంగా ఉన్నప్పుడు మన శ్వాస వేగం పెరుగుతుంది, భయపడినప్పుడు శ్వాస ఆగిపోయినంత పనవుతుంది కదా. అంటే మన ఎమోషన్స్కి, మన బ్రీతింగ్కి డైరెక్ట్ లింక్ ఉంది. ఓహో, అవును, నిజమే. ఎప్పుడైతే మీరు ప్రతి శ్వాసను పాజిటివ్గా చేస్తారో మీ నాడీ వ్యవస్థ ప్రశాంతంగా మారుతుంది. కార్టిసాల్ లాంటి స్ట్రెస్ హార్మోన్స్ తగ్గుతాయి. స్ట్రెస్ లేకపోతే రక్తనాళాలెందుకు మూసుకుపోతాయి, గుండె ఎందుకు ఆగిపోతుంది? పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే మీరు చేసే ఈ మైండ్ఫుల్నెస్ మీ భౌతిక శరీరంపై డైరెక్ట్గా పనిచేస్తుందని చెప్పడమే ఈ మెటఫర్ ఉద్దేశం. దాన్ని వారు 21 జన్మల గ్యారంటీగా వర్ణించారు. కరెక్ట్. మైండ్ బ్లోయింగ్. అంటే మెడిటేషన్ని ఒక మెడికల్ ప్రివెంటివ్ కేర్ లాగా చెప్తున్నారన్నమాట. ఇదంతా వింటుంటే ఇది కేవలం వ్యక్తిగత ఎదుగుదలకు సంబంధించిన విషయం అనిపిస్తుంది. కాని అక్కడ ఆగలేదు కదా. అవును, ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొక అడుగు ముందుకేసి దీన్ని ఇతరులతో ఎలా పంచుకోవాలి అన్నదానిపై కూడా చాలా ఫోకస్ పెట్టింది. ఇక్కడే మాస్టర్ దాతలుగా మారాలన్న పిలుపును మనం గమనించాలి. అవును, యూనివర్సల్ లా ఆఫ్ ఎనర్జీ కూడా ఇదే చెప్తోంది. ఎనర్జీని ఎంత పంచితే అది అంత మల్టిప్లై అవుతుంది. మీ దగ్గరున్న గుణాలు, శక్తులు అనే ఖజానాలను ఇతరులకు పంచిపెట్టాలి. ఎవరొచ్చినా ఖాళీ చేతులతో పంపకూడదు. ఎగ్జాక్ట్లీ. ఈ పాయింట్ నాకు భలేగా అనిపించింది. మనం ఎవరికైనా దానం చెయ్యాలంటే మన దగ్గర బోలెడంత డబ్బు ఉండాలనుకుంటాం. కాని ఇక్కడ కనీసం 2 మధురమైన మాటలు లేదా ఒక మధురమైన శక్తివంతమైన దృష్టిని కానుకగా ఇవ్వాలి అని చెప్తున్నారు. అవును, ఒక పవర్ఫుల్ పాజిటివ్ లుక్ అన్నమాట. రైట్. సాధారణంగా ప్రపంచంలో ఏదైనా పండగొస్తే ఒకరికొకరు స్వీట్స్ ఇచ్చుకుని నోరు తీపి చేసుకుంటారు. కాని ఇక్కడ నోటితో పాటు ముఖాన్ని కూడా మధురంగా చేసుకోవాలని చెప్పిన పాయింట్ నిజంగా హైలైట్. నిజమే. మన ముఖంలో కనిపించే ఆ ప్రశాంతత ఎదుటివారికి ఒక గొప్ప రిలీఫ్నివ్వాలి. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నలు లేవనెత్తుతుంది. ఏంటది? ఈ సిద్ధాంతాలను ఈ ఆధునిక ప్రపంచంలో అసలెవరైనా ప్రాక్టీస్ చేస్తున్నారా అని. దానికి నోట్స్లో గ్లోబల్ కనెక్టివిటీకి సంబంధించిన అద్భుతమైన ఉదాహరణలున్నాయి. ఆస్ట్రేలియా గ్రూప్ గురించి కదా? అవును. ఆస్ట్రేలియాలో ఉన్న ఒక గ్రూప్ ఈ సందేశాన్ని వినడానికి రాత్రి 12 గంటల వరకు మెలకువగా ఉండి మళ్లీ తెల్లవారుజామున 4 గంటలకే అమృతవేళ సాధన కోసం నిద్రలేస్తారు అని చెప్పారు. ఒక్క నిమిషం,
ఇక్కడ మళ్ళీ ఒక టెక్నికల్ టర్మ్ వచ్చింది. ఈ అమృతవేళ అంటే ఏమిటి? అసలు ఈ తెల్లవారుజామున 4 గంటలకి ఎందుకు లేవాలి? మధ్యాహ్నం కూర్చొని మెడిటేషన్ చేస్తే ఆ కనెక్షన్ దొరకదా? దొరుకుతుంది. కాని అమృతవేళకి ఒక ప్రత్యేకతుంది. ఉదయం 4 గంటల సమయంలో, అంటే సూర్యోదయానికి ముందు, ప్రపంచం మొత్తం గాఢనిద్రలో ఉంటుంది కదా. అంత ప్రశాంతంగా ఉంటుంది. అవును. అంటే భౌతికంగానే కాదు, సైకలాజికల్గా కూడా వాతావరణంలో ఎలాంటి కోలాహలం లేదా మనుషుల నెగటివ్ ఆలోచనల వైబ్రేషన్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఓహో! మీ మనస్సు ఒక క్లీన్ స్లేట్ లాగా ఉంటుంది. ఆ సమయంలో మీరు చేసే పాజిటివ్ థింకింగ్ చాలా ఈజీగా, చాలా డీప్గా రిజిస్టర్ అవుతుంది. అందుకే రాత్రి 12 దాకా మెలకుగా ఉన్నా ఆ 4 గంటల టైంని మిస్ అవ్వకూడదని ఆ గ్రూప్ అంతా డెడికేషన్తో ఉంటారు. వావ్! ఆ సైకలాజికల్ క్వైట్నెస్ అనే లాజిక్ వింటుంటే చాలా మేక్ సెన్స్ అనిపిస్తోంది. అలాగే ఇందులో సింధ్ ప్రాంతానికి చెందిన 38 మంది పాత సహచరుల బృందం గురించి కూడా ప్రస్తావించారు. అవును. ఆ 38 మందికి బాబ్దాదా ఒక ఆసక్తికరమైన ఛాలెంజ్నిచ్చారు. వచ్చే సంవత్సరానికి మీరందరూ ఒక్కొక్కరు ఇంకొకరిని మీ వెంట తీసుకురావాలి. అంటే మీ గ్రూప్ డబుల్ అవ్వాలి అని కదా? ఎగ్జాక్ట్లీ. ఇక్కడొక అద్భుతమైన లీడర్షిప్ లెసన్ ఉంది. పాతవారు కొత్తవారికి గైడ్గా మారాలని దిశానిర్దేశం చేశారు. పాతవారు కేవలం మేం చాలా ఏళ్లు నుండి ఉన్నామని ఈగోతో కూర్చోవడం కాదు, ఆ అనుభవాన్ని ఉపయోగించి కొత్త తరాన్ని నడిపించాలి. ఇది ఆర్గనైజేషనల్ గ్రోత్కి ఒక పర్ఫెక్ట్ మోడల్. నిజమే. ఇది కేవలం వినడానికి మంచిగా ఉండే థీరీ కాదు, ఒక ప్రాక్టికల్ యాక్షన్ ప్లాన్. ఈ ప్లాన్లో భాగంగానే చివరలో ఒక అద్భుతమైన టెక్నిక్ని కూడా పరిచయం చేశారు. అదే మనసా ఎక్సర్సైజ్ లేదా మైండ్ డ్రిల్. మనం జిమ్కి వెళ్లి బాడీకి ఎలా వర్కౌట్ చేస్తామో, ఇది మన మనసుకు చేసే వ్యాయామం. ఆ మైండ్ డ్రిల్ గురించి వివరిస్తూ 3 స్థితుల గురించి చెప్పారు. ఇప్పుడిప్పుడే నిరాకారిగా, ఇప్పుడిప్పుడే ఒక ఫరిష్తాగా, ఆ వెంటనే ఒక దేవతగా మారడం. ఈ 3 స్థితుల మధ్య మనసును క్షణాల్లో మార్చగలగాలి. అవును. ఈ ఫరిష్తా, నిరాకారి అనేవి కొంచెం హెవీ వర్డ్స్ లాగా ఉన్నాయి. అసలు ఒక క్షణంలో ఇలాంటి స్టేట్స్ని ఎలా మారుస్తారు? దీన్ని నేను ఇలా అర్థం చేసుకున్నాను. మన స్మార్ట్ఫోన్లో ఒకేసారి వాట్సాప్, యూట్యూబ్ అన్నీ ఓపెన్ చేసి ఉంచితే ఫోన్ ఎలా స్లో అయిపోతుందో, మన బ్రెయిన్లో కూడా ఎన్నో బంధాలు, ఆలోచనలు, టెన్షన్స్ బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ మన ఎనర్జీని లాగేస్తుంటాయి. ఒక క్షణంలో ఆ బ్యాక్గ్రౌండ్ యాప్స్ అన్నింటినీ క్లియర్ ఆల్ కొట్టేసి ర్యామ్ని ఫ్రీ చేయడమే ఈ నిరాకారి లేదా ఫరిష్తా స్థితి అనుకోవచ్చా? అబ్సల్యూట్లీ ఎక్సలెంట్ అనాలజీ. ఫరిష్తా అంటేనే ఏ భౌతిక బంధాలు అంటేనే ఒక దేవదూత, ఎవరితోనూ అటాచ్మెంట్ లేని స్వేచ్ఛాయుతమైన మనసు. నిరాకారి అంటే నాకంటూ ఆకారం లేదు అని ఫీల్ అవడం కదా? కరెక్ట్. మీరు చెప్పినట్టు ఆ బ్యాక్గ్రౌండ్ యాప్స్ క్లోజ్ చేసినప్పుడు సిస్టమ్ ఎంత ఫాస్ట్గా పనిచేస్తుందో, మీ మనస్సు కూడా ఆ స్టేట్లో అంతే పవర్ఫుల్గా ఉంటుంది. భలే చెప్పారు. ఈ డ్రిల్ రోజులో ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తే అంత సులభంగా ఆలోచనలు కంట్రోల్లోకొస్తాయి. ఈ మొత్తం చర్చను మనం ఒక్కసారి చూసుకుంటే ఇదంతా ఆలోచనల నియంత్రణ, సమయపాలన చుట్టూ ఉన్న ఒక అద్భుతమైన సైకలాజికల్ ఫ్రేమ్వర్క్ అని అర్థమవుతుంది. ముమ్మాటికి నిజం. సరే, మనం ఈ చర్చ మొదట్లో ఒక ప్రశ్న వేసుకున్నాం. భౌతికమైన బహుమతుల కంటే ఒక కొత్త దృక్పథాన్ని బహుమతిగా ఇస్తే ఎలా ఉంటుందని. ఆ బహుమతి మన చేతుల్లోనే ఉందని స్పష్టమైంది. అవును. సంకల్పాలే మనకు ఉన్న అత్యంత పెద్ద ఖజానా అని ఈరోజు తెలుసుకున్నాం. మరి ఇప్పుడు ఈ విశ్లేషణ వింటున్న వాళ్ల కోసం ఒక ప్రశ్న వదిలేద్దామా? ఖచ్చితంగా. అదేమిటంటే, ఈరోజు మీరు ఆఫీస్కి వెళ్లేటప్పుడు లేదా మీ ఫ్యామిలీతో మాట్లాడుతున్నప్పుడు ఒక్కటే గుర్తుంచుకోండి. మీ జేబులో ఉన్న డబ్బుని లెక్క పెట్టుకుని మరీ ఖర్చు పెడతారు కదా. మరి మీ బ్రెయిన్లో ఉండే ఆలోచనల్ని ఎందుకు అంత ఈజీగా నెగటివ్ విషయాల మీద ఖర్చు చేస్తున్నారు? కరెక్ట్. మనం ఖర్చు చేస్తున్న ఆలోచనల కరెన్సీ భవిష్యత్తులో మనకు ఎలాంటి సఫలతను ఇస్తుంది? మీ థాట్ కరెన్సీ బ్యాంక్ బ్యాలెన్స్ ఇప్పుడు ఎంత ఉందో, అది ఎటువైపు వెళ్తుందో ఒక్కసారి చెక్ చేసుకోండి. ఆ బ్యాంక్ బ్యాలెన్స్ని పెంచుకునే దిశగా మీ ఆలోచనలు మారాలని ఆశిస్తూ ఆలోచించండి. టేక్ కేర్.